శ్రీ గురుభ్యో నమ. బౌద్ధబంధువులందరికీ కూడా ఓం నమ శివాయ. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాకం వందే వాల్మీకి కోకిలం. మరి హనుమాన్ మాలా ధారణ చేసినటువంటి స్వాములు, అదేవిధంగా ఇతరులు రామభక్తి కలిగిన వారు, ఆంజనేయ స్వామి భక్తి కలిగిన వారు, భగవద్బంధువులందరూ కూడా మరి ఓం శ్రీరామదూతాయ నమః. ఎన్నక్షరాలు అయ్యా అంటే 9 అక్షరాల మంత్రం. ఓం శ్రీరామ దూతాయ నమః. ఈ 9 అక్షరాల మంత్రము అన్నిట్లో కంటే శ్రేష్టమైనది. 9 అనేది దైవ సంఖ్య. ఈ 9 నవరత్నాలు, నవమాసాలు, నవరంధ్రాలు, మరి నవరాత్రులు, మరి అన్ని నవగ్రహాలు, అంటే ప్రతీది కూడా మనం చూస్తే 9 అనేది దైవ సంఖ్య. హనుమాన్ చాలీసలో కూడా అష్టసిద్ధి నవనిధికే దాత అని పేరు వచ్చింది. అందుకు మీరు హనుమాన్ స్వామిలో ఈ మాల యొక్క సమయములో కానీ, మరి రామభక్తులైనా కానీ, భగవద్భక్తులైనా కానీ, మరి ఓం శ్రీరామదూతాయ నమః అనే నామాన్ని ఏ విధంగా చేయాలి అంటే, ఈ మాల ఉన్నప్పుడు ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పూసగా తిప్పాలి. ఓం శ్రీరామ దూతాయ నమః. ఈ మాల ఈ యొక్క హృదయం దగ్గర పెట్టుకొని ఈ ముద్రలో ఉండండి. ఈ ముద్రలో ఉన్నప్పుడు ఇది గోముఖము. ఈ యొక్క ఉంగరం ఏలు మీదనే ఉంచి మాల తిప్పండి. అయితే ఇది 108తో కూడిన మాల. ఇక్కడికి వచ్చిన తర్వాత గురుపూస వస్తుంది. అప్పుడు ఇట్లా తిప్పండి. అయితే ప్రతిరోజు కూడా 900 ప్రొద్దున సాయంత్రం 2 సమయాల్లో కూడా మీరు పొద్దున 900, సాయంత్రం 900 యొక్క నామాన్ని చెప్పండి. 9 9 18. 18 శక్తిపీఠాలు, 18 యోగాలు, భగవద్గీతలో 18 తత్వాలు. అందుకే 18. ఆ 1 8 ప్లస్ చేస్తే 9. అందుకే మీరు ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః మీరు అక్షరాన్ని స్పష్టంగా పలికేటట్టు, స్పష్టతతో చేసే జపము నిన్ను ప్రత్యక్షం చేస్తుంది. అర్థం సాక్షిభూతంలో నీ ముఖం బాగుండడానికి పదే పదే చూస్తూ, నీ ఫోన్లో నువ్వు చూసుకుంటూ నీ ఫేస్ని సెట్ చేసుకుంటావు. అట్లాగే మంత్రాన్ని కూడా స్పష్టంగా చేయండి. స్పష్టత ద్వారా నీకు ప్రాయశ్చిత్తమైనటువంటి ఆగామి సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ కూడా పోతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా ఓం శ్రీరామదూతాయ నమః. ఓం అనేది నీకు అకార ఉకార మకారములకు ఆది దైవము ఓంకారము. ఓంకారము ప్రణవాక్షరము. ఓంకారము ప్రణవతత్వము. ఓంకారము అన్నిటికీ మూలము. ఓముతో కూడినది అకార ఉకార మకారములకు ఆది దైవము ఓంకారము. సృష్టి స్థితి లయ బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు అతీతమైనది ఓంకారము. అందుకే దినచర్యలో కూడా మరి మనం చూస్తే ఈ యొక్క 3 ప్రాయాలు, ప్రాతకాలం, మధ్యాహ్నకాలం, సంధ్యాకాలం, త్రికాల సంధ్య అంటారు. అందుకే మానవుడు మరి ఓంకారాన్ని ఉచ్చారణ స్పష్టంగా చేయాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కాకుండా నాభి నుంచి మణిపూర్వకం అంటే బొడ్డు నుంచి ఓంకారాన్ని ఉత్పత్తిగా ఓంకారం చేయడములో తనలో శక్తి ఉత్పత్తి అయ్యి నరాల యొక్క నాడీ శక్తి మండలాన్ని కదలిక చేసి వ్యాధి కూడా రాకుండా ఉంచుతుంది. అందుకే అన్నిటికీ మూలము ఓంకారం.
ఓంకారం అనేటువంటి తత్వం అన్నిటికీ మార్గదర్శకము. ఓం శ్రీరామదూతాయ నమః. శ్రీ అనే అక్షరము శ్రీకారతత్వం. శ్రీకారము అమ్మవారి తత్వం. అమ్మవారు శ్రీకారములో మా కాళి, మా లక్ష్మి, మా సరస్వతి. శ్రీతత్వము శ్రీరస్తు శుభమస్తు. శ్రీకారము స్త్రీలో ఉన్నటువంటి శక్తి, స్త్రీలో ఉన్నటువంటి గౌరవము, సీతా సమేతమైనటువంటిది. స్త్రీ అనేటువంటిది శుభానికి ప్రధానము. అందుకే శుభం లాభం. అందుకే శ్రీకారం అనేది మనకు ఉత్తమమైన జ్ఞానాన్ని ఇస్తుంది. అది మాతృ హృదయముతో కూడినది. అందుకే మనకు మాతృతత్వాన్ని తెలుసుకునేటట్టుగా, మాతృభావాన్ని తెలుసుకునేటట్టు శ్రీకారానికి ఉంది. శ్రీకారములో మహా గొప్ప తత్వం ఉంది. అందుకే ముగ్గురు కలిసిన శక్తి అందులో ఇమిడీకృతమై ఉంది. అందుకే ఓం శ్రీకారతత్వ. శ్రీకారం అనేటువంటిది చాలా గొప్పది. అందుకు ఉత్తమమైన జ్ఞానాన్ని లభిస్తూ ఉంటుంది. అందుకే ఓం శ్రీరామ. రా అనే అక్షరము నారాయణ, నా పక్కన రకారము, జీవముతో కూడిన తత్వము. నా పక్కన రా ఉంది కాబట్టే నారాయణ తత్వము. నారాయణ తత్వములో రకారస్య తం నిరోధ. అంటే రకారము జీవంతోనే ఉంది. అంటే రకారము అన్నిటికీ ఉత్తమమైనది. ఆ రకారము లేకుంటే నారాయణకు అందులో జీవం లేని అక్షరమును పలకలేము కాబట్టి జీవముతో కూడినది రా. అందుకే నమశివాయ. నా పక్కన మా ఉంది. ఈ మా పక్కన ఏదైతే ఉందో, నా పక్కన మా కాస్త రా పక్కన పెట్టండి. ఏమైంది? రామ అయింది. అంటే శివతత్వము. ఎవరు? ఆంజనేయ స్వామి శివుడే, రుద్రాంశ సంభూతుడు. అందుకే శంకరనందన హనుమాన్ చాలీసులో మనకు వస్తుంది. శంకరనందన అంటే శంకర అవతార స్వరూపము. శంకర రుద్రుడే శివుడు, శివుడే రుద్రుడు, రుద్రుడే ఆంజనేయ. అందుకే నారాయణ తత్వములో రకారము, నమశివాయలో మకారము రెండు కలిపితే రామ. శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివరూపాయ నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. శివకేశవులకు భేదము లేదు. శివుడు కేశవుడు సమదృష్టితో చూడండి. అందుకే ఏకత్వంలో ఉండండి, భక్తి మార్గములో నడవండి. అందుకే రామ అనేటువంటి నామము ఇద్దరినీ కొలిసినట్టుగా, ఇద్దరినీ తలిచినట్టుగా, ఇద్దరినీ పట్టుకున్నట్టుగా. అందుకే జీవుడు దేహము రెండు ఒకటైనట్టుగా. అందుకే దేహంలో ఉన్న ఆత్మ అధికారి అయినట్టుగా. అందుకే దేహము మరి ఆత్మ రెండు ఒకటైనట్టుగా. అట్లాగే శివుడు విష్ణువు ఒకటైనట్టుగా. శివుడు అభిషేక ప్రియుడు, విష్ణు అలంకార ప్రియుడు. రామ అంటే చాలు అందరూ తరించారు. వశిష్ఠ, వాల్మీకి, జమదగ్ని, పరాశర, భౌరు, ఎందరో మహానుభావులు. ఆంజనేయ స్వామి అయితే రోమం కూడా రామనామం అయి ఉన్నది. సీతమ్మ కొలిసింది. మరి భరతుడు తలిశాడు, శత్రుఘ్నుడు తలిశాడు, మరి లవకుశులు తలిశారు. ఎందరో కొలిశారు. రామనామాన్ని కొలుస్తూ రామనామాన్ని పట్టుకొని అందరూ తరించారు, అందరూ ముక్తి పొందారు. రా అనే అక్షరం ఏకాక్షరంతో కాదు, ద్వితీయ అక్షరముతో కూడినది. మనిషిలో దివ్యత్వాన్ని పొందించే తత్వమై ఉన్నది. అందుకే ఓం శ్రీ రామ దూతాయ నమః. దూతాయ నమః. ఎవరికి దూత? ఆంజనేయ స్వామి. అంటే రాముడికి దూత ఆంజనేయ స్వామి. రామభక్తుడు, రామభంటు, రామసేవకుడు. అట్టి దూత నీకు ఎక్కడికి వస్తాడంటే రామనామం విన్న దగ్గర, రామాయణం చెప్పే దగ్గర, రాముడి గురించి కథలు చెప్పే దగ్గర, రాముని యొక్క విశేషం మాట్లాడే దగ్గర, రాముని యొక్క భజన చేసే దగ్గర, రాముని యొక్క జపం చేసే దగ్గర, రాముని యొక్క స్మరించే దగ్గర, రాముణ్ణి కొలుస్తున్నారు, రామమందిరం కడుతున్నారు. అక్కడికి ఎవరొస్తారయ్యా అంటే ఎవరొస్తారో ఎవరు రారో కానీ ఆంజనేయ స్వామి వస్తారు.
ఎవరు? శబ్ద బ్రహ్మ, శబ్ద తరంగాలు. అందుకే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధకం. అందుకే ఏ వేగంగా వస్తాడయ్యి అంటే వాయుపుత్రుడు వాయురూపకంగా వస్తాడు. అందుకే వాయువు ఇక్కడ లేదు అక్కడ లేదని లేదు, అంతటా వ్యాపకమైనది. అందుకే దాన్ని వాయుతత్వము అన్నారు. వాయుతత్వంలో భేదము లేదు. అందుకే దూతాయ నమః. అట్టి దూతకు నేను నమస్కరిస్తున్నాను, ఆంజనేయ స్వామి వారిని కొలుస్తున్నాను, అట్టి ఆంజనేయ స్వామి వారిని నమస్కరిస్తున్నాను, ఆంజనేయ స్వామి వారికి నేను మొక్కుతున్నాను. అందుకే నా అనేది నకారము, అదేవిధంగా నమ అనేటువంటిది మకారము. అందుకే ఇక్కడ కూడా వచ్చింది. నారాయణ తత్వంలో నా, నమశివాయలో నా, మరి మా అంటే పెద్దల పట్ల గౌరవించే వ్యక్తి, పెద్దల పట్ల సానుభూతి, పెద్దల పట్ల సేవ, భక్తిలో చాటి చెప్పిన వ్యక్తి చిరంజీవి ఆంజనేయ స్వామి. శ్రీరామదూతాయ నమః. అందుకే ఈ ఓం శ్రీరామదూతాయ నమః మీరు జపం చేసేటప్పుడు ఈ నా హృదయంలో ఉంచండి. ఈ మాల బయటకు కనిపించకుండా మీరు ఈ యొక్క మాలని మీరు ఈ విధంగా చేస్తూ ఉండండి. అందుకే ఈ యొక్క జపం చేసేటప్పుడు 900 జపము పక్కా చేయండి. ఎందుకంటే 900 మీరు రామదూత, ఓం శ్రీరామదూతాయ నమః మేము జపం ఒక మాల తిప్పి 900 నామాలు రాస్తాం. ఈ నామాలు ఎవరికి ఇస్తాం? మేము ఆంజనేయ స్వామి వారి మందిరం కడితే ఆంజనేయ స్వామి వారి యొక్క గర్భాలయంలో పెడతాం, ఆంజనేయ స్వామి వారి దగ్గర ప్రతిష్ఠ దగ్గర పెడతాం, లేదు ధ్వజస్తంభం దగ్గర పెడతాం. మేము నెయ్యితో ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క నామాలని అర్పితం చేస్తాం. ఆంజనేయ స్వామి వారిని మేము మనసారా కొలుస్తాం. ఓం శ్రీరామదూతాయ నమః అనే 9 అక్షరాల మంత్రాన్ని స్పష్టంగా పలుకుతూ మీరు మానవుడికి కూడా నవరంధ్రాలు. అందుకే మానవుని యొక్క తత్వం కూడా ఇది ఒక ద్వారాలతో కూడింది అన్నారు. అయోధ్య, మధుర, మాయ, కాశీ, కాంచీ, అవంతిక, పురీ, ద్వారావతి చైవ సప్తైతే మోక్షదాయక. అంటే ఈ నవరంధ్రాలతో కూడిన మానవ శరీరం ఈ తోలుతిత్తుల బొమ్మని చూసి తొందరపడకుండా, ఈ తోలుతిత్తులతో కూడిన తొందరపడి నువ్వు జాగృత లేకుండా ప్రవర్తిస్తే నువ్వు పతనానికి దారితీస్తావు. దీంట్లో 7 చక్రాలు ఉన్నాయి. అందుకే ఈ చక్రాలను చూసినవాడు సప్తైతే మోక్షదాయిక. అందుకే 7 చక్రాలు. అందుకే 7 చెడు చక్రాలను చూసుకున్నవాడు మోక్షాన్ని పొందగలుగుతాడు. ఏవి అయ్యా 7 చక్రాలంటే గుర్తుపెట్టుకోండి. మూలాధారం, సాధిష్టానము, మణిపూర్వకము, అనాథ, విశుద్ధ, ఆగ్నేయ, శాస్త్ర. చూడండి 7 చక్రాలు. అందుకే ఈ 7 చక్రాలని తెలుసుకున్నవాడు మోక్షాన్ని పొందగలుగుతాడని చెప్తున్నటువంటి తత్వం. కాబట్టి ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః, ఓం శ్రీరామదూతాయ నమః నామాన్ని స్మరించాలని కోరుకుంటూ, ఆ స్మరణ ద్వారా తరించాలని ఆశిస్తూ, ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహ, రామచంద్రుని యొక్క అనుగ్రహ ఎల్లవేళలో ఉండాలని కోరుకుంటూ అందరికీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.